ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 24వ తారీఖు. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే వీక్గా క్లోజ్ అయినాయి. ఓకే, ఐటీ బ్యాంక్లో కొంత రికవరీ కనిపిస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే బ్యాంక్స్లో కొంత ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఓవరాల్గా మన ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఐటీ హెవీగా సెల్లింగ్ ప్రెషర్కి గురైంది. దాని తర్వాత సర్వీస్ సెక్టర్ అండ్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ 50 కూడా హెవీగా సెల్లింగ్ ప్రెషర్కి గురైంది. ఇక పాజిటివ్గా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఫార్మా, పిఎస్యూ బ్యాంక్ అండ్ మీడియాలో కొంత స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే హెవీగా సెల్లింగ్ సైడ్ ఎక్కువగా సెక్టర్స్ ఉన్నట్టు క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే హాంకాంగ్ టాప్ లూజర్గా ఉంది. సో జియోపొలిటికల్ ఇష్యూస్ అనేవి నడుస్తున్నాయి. చైనాకి హాంకాంగ్ మధ్యలో యుద్ధ వాతావరణం, అందుకని హాంకాంగ్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనకి రష్యా, సౌత్ కొరియా ఈ రెండు కూడా సౌత్ కొరియా, ఫ్రాన్స్ అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ రష్యా కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక ముఖ్యంగా మనకి డౌ జోన్స్ చూసుకున్నట్టయితే డౌ జోన్స్ ప్రస్తుతానికి అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ ఓవరాల్గా మనకి అంత చెప్పుకోదగ్గ స్ట్రెంగ్త్ గ్లోబల్ కీస్ నుంచి అయితే కనిపించట్లేదు. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా విషయానికి వస్తే ఎకనామిక్ క్యాలెండర్ చూద్దాం. ఎకనామిక్ క్యాలెండర్ అనేది ప్రస్తుతం ఏంటంటే ఎటువంటి అప్డేట్ అయితే కనిపించట్లేదు. ఈ యొక్క ఫండమెంటల్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దాన్ని బట్టి ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా బై చేస్తూ కొద్దిగా హాల్ట్ తీసుకున్నారు, బట్ సెల్లింగ్ చేసేటప్పుడు మాత్రం హెవీగానే సెల్ చేస్తున్నారు. 1998 కోట్లు క్యాష్ మార్కెట్లో జూలై 1న సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ కొద్దిగా బై చేశారు 1290 కోట్లు, బట్ స్టిల్ నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే అవుట్ ఫ్లో అనేది 708 కోట్లు అనేది క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక బ్యాన్ లిస్ట్లో ఉన్న కొన్ని స్టాక్స్ ఇక్కడ వీటిలో మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేము అనమాట, చేయకూడదు కూడాను. ఇక రిజల్ట్స్ క్యాలెండర్ విషయానికి వస్తే మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి టీవీఎస్ మోటార్స్, కెనరా బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్, హెచ్డిఎఫ్సి ఎంసీ అండ్ టాటా స్టీల్ అనేది ఈరోజు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తున్నాయి. సో ఆ రిజల్ట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ అవర్స్లో గాన రిజల్ట్స్ ఇస్తే ఏంటంటే మార్కెట్లో కొంత వాలటైలిటీ ఉండే అవకాశం ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి నిఫ్టీలో హెవీగా 20,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ 19,900 దగ్గర కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 19,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే పుట్స్ కూడా సెల్ చేశారు. ఓకేనా, సో మనం 19,000 కానీ 20,000 కానీ 19,900 కానీ 20,000 కానీ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. పుట్ సైడ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది కానీ పెద్ద టవర్ ఎక్కడా కనిపించట్లేదు. ఇక స్ట్రాంగ్గా మనం సపోర్ట్ తీసుకోవాల్సిందే అనుకుంటే మాత్రం 19,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా బేరిష్ వ్యూ అనేది పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు. అదేవిధంగా ఇంట్రాడే పర్స్పెక్టివ్లో మొన్న డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది కాల్స్ సెల్ చేయడానికే ఇష్టపడ్డారు అండ్ కొన్ని పుట్స్ కూడా ఎగ్జిట్ అయిపోయారు. సో ఏంటంటే జనరల్గా అది బేరిష్ రిప్రజెంటేషన్ అనేది చేస్తూ ఉంది. ఇంకపోతే విక్స్ అనేది ఒకసారి చూసుకున్నట్టే ప్రస్తుతం ఏంటంటే మనకి 12కి అండ్ ఆఫ్ కోర్స్ 9.8కి మధ్య ఆస్కిలేట్ అవుతూ ఉంది. ఓకే, ఒకనొక టైంలో ఇది కూల్ ఆఫ్ అయి ప్రస్తుతం ఏంటంటే 2.55% నెగిటివ్గా కూల్ ఆఫ్ అయింది. సో ఎనీహౌ ఇది పాజిటివ్. దాని తర్వాత డౌ జోన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే డౌ జోన్స్ ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి ప్రీవియస్గా ఇంకో రెసిస్టెన్స్ ఉంది 35,495 ఆ లెవెల్స్ వైపు ముందుకెళ్తూ ఉంది. బట్ ఏంటంటే అగైన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. 2 days నుంచి కూడా కొద్దిగా 35,250 దగ్గర కొంత ప్రెషర్ అయితే డౌ జోన్స్ అనేది కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద డౌ జోన్ మనం ఏంటంటే కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఒక ఇండిసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది స్ట్రాంగ్ సాలిడ్ క్యాండిల్ తర్వాత. అదేవిధంగా ఇంట్రాడే లెవెల్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక ప్రస్తుతానికి డౌన్ సైడ్ వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి 45,900 అనమాట. ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి కూడా చక్కగా పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన రేంజ్ వచ్చేసరికి 46,367 అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 45,900. ఈ రెండు లెవెల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది 20,000 దగ్గర. 20,000 మార్క్ అనేది టచ్ చేస్తామని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఏంటంటే అక్కడ దాకా వెళ్ళలేదు. ఇన్ఫోసిస్, ఐటీ ప్యాక్ ఏంటంటే
ఈ యొక్క నిఫ్టీని డ్రాగ్ చేసినాయి కిందకి. ఎనీహౌ మనం అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ 20,000 మార్క్ అప్రాక్సిమేట్గా. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి డౌన్ సైడ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ మనకు కనిపిస్తుంది 19,693 లెవెల్ అనేది. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి ఈ పర్టికులర్ లెవెల్ అనేది మన డౌన్ సైడ్ అనేది రెఫరెన్స్ పాయింట్గా తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది కన్సాలిడేషన్ తీసుకొని ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే నెక్స్ట్ మనకి 19,500, దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే క్రూషియల్ సపోర్ట్ 19,300. ఓకే, సో అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ మనం చూసుకున్నట్టయితే 20,475 అనేది డౌన్ సైడ్ సపోర్టు. ఇక్కడ మనకి ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది 20,650 అనేది. ఈ రేంజ్ అనేది ఎదర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనం ఆ యొక్క పర్టికులర్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక గిఫ్ట్ నిఫ్టీ డైలీ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే కొంత సెల్లింగ్ ప్రెషరే కనిపిస్తుంది స్టిల్. చూడండి ఇక్కడ 20 మార్క్స్ టచ్ అయిన దగ్గర నుంచి కూడా దగ్గర 300 పాయింట్ల దాకా 275 పాయింట్ల దాకా కిందకి రావడం అనేది కనిపించింది. సో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ జోన్లోనే స్టిల్ కనిపిస్తుంది. ఒకనొక టైంలో ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా కొద్దిగా రైజ్ అయింది. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని టచ్ చేసింది, మళ్ళీ అక్కడ నుంచి కూడా రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. సో ఎనీహౌ ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే మనకి గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే దగ్గర 30 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది అండ్ 19,730 దగ్గర అయితే ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా నిఫ్టీ వచ్చేసరికి 19,745 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఏంటంటే ఈ రెండింటి మధ్య ఆర్బిటరీ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది కాబట్టి మనం ఏంటంటే ఒక 30 పాయింట్స్ నుంచి 50 పాయింట్లు దాకా గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ప్రస్తుతం ఏంటంటే మనకి ఎనీ రెసిస్టెన్స్ దగ్గర మనకి రిజెక్షన్ కనిపించిన మనం ఏంటంటే ఇమీడియట్గా పుట్ సైడ్ అనేది కొద్దిగా రిస్క్ అనేది తీసుకోవచ్చు. మార్కెట్ డౌన్ సైడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత వెబ్సైట్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టెక్నికల్ సమ్మరీ అనేది చూసుకున్నట్టు ఇక్కడ బ్యాంకు విషయానికి వస్తే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది నిఫ్టీ బ్యాంక్ అనేది. అదేవిధంగా మనకి నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇది కూడా ఏంటంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.